అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఢీకొడతాడా? కానీ ఈ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ జరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమా ప్రస్తుతం షూటింగ్ బ్రేకులో ఉంది. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పవన్ ఈ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. మహా అయితే 2-3 వారాలు పవన్ 'ఓజీ'కి డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అవుతుందట. అందుకే ముందుగానే 'ఓజీ' రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 27న 'ఓజీ' రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అయితే 'గేమ్ చేంజర్' రిలీజ్కు కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలే ఆప్షన్గా పెట్టుకున్నారు. దసరాకు రిలీజ్ చేద్దామంటే ఇప్పటికే అక్టోబర్ 10న దేవర డేట్ లాక్ చేసుకున్నాడు. పోనీ సెప్టెంబర్ 27న వద్దామంటే పవన్తో పోటీ తప్పదు. ఎటు చూసుకున్నా 'గేమ్ చేంజర్'కు ఈ 2 డేట్స్ మాత్రమే బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ లేదా ఎన్టీఆర్తో రామ్ చరణ్కు బాక్సాఫీస్ ఫైట్ తప్పదని అంటున్నారు. ఎందుకంటే 'ఇండియన్ 2'ని మే నెలలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాడు శంకర్. కాబట్టి 'గేమ్ చేంజర్' దసరా సీజన్లోనే రావాలి. లేదంటే సాలిడ్ డేట్ కావాలంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పటికే 'గేమ్ చేంజర్' చాలా డిలే అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దిల్ రాజు దసరానే టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం సెప్టెంబర్ 27న 'గేమ్ చేంజర్' వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే ఈ డేటుకు వస్తే దసరా హాలిడేస్ కలిసి రానున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా పవన్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరో ఒకరితో చరణ్కు బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయ్యేలా ఉంది. మరి 'గేమ్ చేంజర్' ఏం చేస్తాడో చూడాలి.